తెలంగాణలో మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఇంధనం, సుస్థిర హరిత ఇంధన కార్యక్రమాలు, నీటి నిర్వహణ, నదుల పునరుజ్జీవనం, పర్యాటకం, విద్య, నైపుణ్యాల అభివృద్ధి, ఐటీ పార్కులు మొదలైన వాటితో విస్తృత దీర్ఘకాలిక భాగస్వామ్యాలను ఏర్పరచుకోవడంపై ముఖ్యమంత్రి దృష్టి సారించినట్టు తెలుస్తోంది. తెలంగాణకి పెట్టుబడులే లక్ష్యంగా సింగపూర్ పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఉన్నతాధికారులతో కలిసి సింగపూర్లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ను సందర్శించారు. సింగపూర్ ఐటీఈలో సాంకేతిక నైపుణ్యాల అభివృద్ధి సహా 20కి పైగా విభిన్న డొమైన్ల పనితీరును ముఖ్యమంత్రి ప్రతినిధి బృందం పరిశీలించింది. ఆయా రంగాలలో పనిచేస్తున్న నిపుణులు, సిబ్బందితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో స్కిల్స్ డెవలప్మెంట్ కార్యక్రమంలో భాగస్వామ్యం కావడానికి ముందుకొచ్చిన సింగపూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్, సెంట్రల్ కాలేజీతో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ మధ్య కీలకమైన ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పంద కార్యక్రమంలో ఐటీఈ సింగపూర్ అకాడమిక్ అడ్మిన్ సర్వీసెస్ డిప్యూటీ డైరెక్టర్ పర్విందర్ సింగ్, ఐటీఈ ఎడ్యుకేషన్ సర్వీసెస్ డిప్యూటీ డైరెక్టర్ ఫాబియన్ చియాంగ్ గారితో ఇతర అధికారులు పాల్గొన్నారు. సీఎం ఆహ్వానం మేరకు సింగపూర్ ఐటీఈ ప్రతినిధి బృందం త్వరలోనే హైదరాబాద్ కు రానున్నట్టు తెలుస్తోంది.